నమ్మకం లేనప్పుడు చాలామంది భయాందోళనలో జీవిస్తూ ఉంటారు. భయము అనేది ఈ ప్రపంచంలో అతి పురాతనమైనటువంటి ఉద్వేగము అని చెప్పాలి. ఎందుకు అనంటే ఆదాము అవ్వలు పాపం చేసిన తర్వాత వాళ్ళు భయపడటం మొదలుపెట్టారు. భయం అనేది ఎందుకు వచ్చింది అని ఏదైనా తోటలో ఉన్న విషయాన్ని కనుక మనం ఒక్కసారి పరిశీలన చేస్తే దేవుడు వారికి దూరమయ్యాడు అని అనిపించగానే భయము రావటం మొదలుపెట్టింది. మానవుడు ఒంటరిగా ఉండటానికి సృజించబడలేదు. మానవుడికి సంబంధం కావాలి. ఆ సరైనటువంటి సంబంధం దొరకనప్పుడు ఎప్పుడు భయమేస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో, దేవునితో తనకున్నటువంటి సంబంధం తెగిపోయింది అని అనిపించిందో భయాందోళన రావటం మొదలుపెట్టింది. కాబట్టి భయం చాలా చాలా భయంకరమైంది. ఎందుకు అనంటే భయం వేసినప్పుడు మనం చేయగలిగేది కూడా చేయటం మానేస్తూ ఉంటాం. మన బుర్ర సరిగ్గా పనిచేయదు. అనకూడని మాటలు అనేస్తుంటాం, చెయ్యకూడని పనులు చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ భయం నుంచి బయటికి రావాలంటే ఒకే ఒక మార్గం. మనల్ని ఎందుకైతే దేవుడు సృజించాడో, ఎలా అయితే ఉండాలని దేవుడు ఆశించాడో ఆ విధంగా జీవించినప్పుడే అది సాధ్యమవుతుంది. అతి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ధైర్యంగా జీవించినటువంటి ఒక వ్యక్తి జీవితాన్ని మనం చూస్తే మనకు అర్థమవుతుంది భయాన్ని నుంచి బయటికి రావటం ఎలా అనేది. చిన్నప్పుడు మనకి ఏబిసిడీలు నేర్పించడానికి, నేర్పించడానికి కొన్ని రైమ్స్ నేర్పిస్తారు కదా. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్ అని. అదేవిధంగా తెలుగులో ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు అని. అదేవిధంగా హిబ్రూలకి కొన్ని పాటలు ఉన్నాయి. ఆ పాటలకి ఖచ్చితంగా 22 వచనాలు ఉంటాయి. ఎందుకంటే హిబ్రూ భాషలో 22 అక్షరాలు. ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్క లైన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇవి చిన్నప్పుడే నేర్పించేస్తూ ఉంటారు. అలాంటి కీర్తనలో ఒక కీర్తన భయం నుంచి ఎలా బయటికి రావాలో రచించినటువంటి కీర్తన. ఆ కీర్తన సరదాగా రాసింది కాదు, చాలా అద్భుతమైనటువంటి చారిత్రకమైనటువంటి సందర్భంలో రాశారు. దావీదు చిన్నోడు, ఆయన్ని సౌలు చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. అప్పటికే సమూయేలు దావీదుని రాజుగా అభిషేకించాడు. సౌలు మాత్రం రాజుగా కొనసాగుతున్నాడు. కాబట్టి సౌలుకి ఒక విధమైనటువంటి భయం ఉన్నది, ఎప్పుడు దావీదు రాజు అయిపోతాడా అని. అందుకనే దావీదుని చంపాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు. ఒకసారి దావీదుని చేజ్ చేస్తూ ఉంటే దావీదు పారిపోయాడు. గాత్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ అకీష్ అనేటువంటి రాజ్యంలో అబీమెలెక్ అనేటువంటి రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు దావీదును గుర్తుపట్టంగానే దావీదుకు భయం వేసిపోయింది, ఈ రాజు కూడా నన్ను చంపేస్తాడేమో అని. ఆ సందర్భంలో ఏం చేయాలో అర్థం కాక ఒక పిచ్చివాళ్లాగా నటించాడు. ఆ నటించిన సందర్భంలో రాజుగారు ఈ పిచ్చోడితే నేనేం చేయను అని వెళ్ళిపోయినప్పుడు ఆయన అద్భుతంగా దేవుడు తనని ఏ విధంగా కాపాడాడో వర్ణిస్తూ 34వ కీర్తన రాశాడు. మీరు 34వ కీర్తన చూసినట్లయితే 22 వచనాలు ఉంటాయి. ప్రతి వచనం కూడా హీబ్రూ భాషలో ఉన్నటువంటి ఒక అక్షరంతో ఆరంభం అయింది. దాంట్లో అద్భుతమైనటువంటి ఆదరణకరమైన మాటలు మనం చూడగలుగుతూ ఉంటాం. నాకు భయం వేసినప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నేను ఆయన్ని వెతికినప్పుడు ఆయన నాకు దొరికాడు. నేను ప్రార్థన చేసినప్పుడు ఆయన నాకు జవాబును ఇచ్చాడు. దేవదూతలు నా చుట్టూ ఉన్నాయి కాబట్టి నేను దేనికి భయపడను. ఇలాంటి మాటలు చాలా ధైర్యంగా పలుకుతూ ఉంటాడు. కాబట్టి దావీదు ఏమని చెప్తున్నాడంటే, అలాంటి భయం కలిగినటువంటి సమయంలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను ధైర్యంగా ఉండగలిగాను అని అంటూ ఉన్నాడు. కాబట్టి ఈ సందర్భంలో మీకు ఏదైనా భయం కలిగించేది ఉన్నదా? ఆ భయం కలిగించే దానికంటే గొప్పోడు మన దేవుడు. ఆ దేవుడే మనకు తోడుగా ఉంటే గనక ఇంకా మనం భయపడాల్సింది ఏమున్నది? కాబట్టి ఆ దేవుణ్ణి పొందడానికి ప్రయత్నం చేద్దాం. ఆ దేవుని యొక్క సన్నిధిని అనుభూతిగా కలిగి ఉండగలిగినట్లయితే ధైర్యం అలాగే పుట్టుకొస్తుంది. కాబట్టి ఆ విధంగా మీరు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతున్నట్లయితే మీతో కలిసి మేము కూడా ప్రార్థన చేస్తాం. తేజో, ప్రార్థన చేద్దామా? తప్పకుండా. మా దేవ, మా ప్రభా, నువ్వు ఎప్పుడు కూడా మాతోనే ఉండడానికి ఇష్టపడుతున్నావు. అయితే మేమే ప్రభా మీతో కనెక్షన్ లేకుండా జీవిస్తూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. కాబట్టి ఈ సమయంలో ఎవరైతే ప్రభా భయాందోళనతో ఉన్నారో వారి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ సన్నిధిని వాళ్ళు అనుభవించగలిగినట్లు, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి భయం నుంచి బయటపడగలిగినట్లు కృప చూపించమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం. ఆమేన్, ఆమేన్. సదాకాలము యుగ సమాప్తి వరకు మీతో ఉన్నాను అని వాగ్దానం ఇచ్చినటువంటి దేవుని మాటలు వర్తమాన కాలంలో ఉన్నవి. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మనతోనే ఉంటాడు. ఆయన్ని ఆశ్రయించినప్పుడు, ఆయన మాటలు వినగలిగినప్పుడు గొప్ప ధైర్యాన్ని మనం పొందగలుగుతాం. ఒకవేళ ఈ సమయంలో ఏ విషయంలో అయినా అధైర్యపడుతున్నట్లయితే, ప్రార్థన సహకారం కావాలనిపించినట్లయితే వెంటనే మాకు ఫోన్ చేయండి. మేము మీకోసం ప్రార్థన చేస్తాం. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందా?
అయితే మీ స్నేహితులు మరియు బంధువులకు ఈ కార్యక్రమం గురించి చెప్పడం మర్చిపోవద్దు. తిరిగి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. దేవుడు మనందరికీ తోడుగా ఉండను గాక.